పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి. కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30,000 మంది పైగా కేదార్నాథుని దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చారణతో కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. నిన్న సాయంత్రం 7 గంటల వరకు అధికారిక లెక్కల ప్రకారం 30,000 మంది భక్తులు, 19,196 మంది పురుషులు, 10,597 మంది మహిళలు, 361 మంది ఇతరులు కేదార్నాథ్ని దర్శించుకున్నారు. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది కేదార్నాథ్కు చేరుకుని పరమేశ్వరుని దర్శించుకుంటాయి. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసేస్తారు. శీతాకాలంలో దాదాపు 6 నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తెరుస్తారు. శుక్రవారం కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్న సందర్భంగా భారత సైన్యం యొక్క గర్వాల్ రైఫిల్స్ బృందం భక్తి గీతాలను వాయించింది. ధామ్ పోర్టల్ ప్రారంభోత్సవానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా హాజరయ్యారు.